గిలియన్ బార్ సిండ్రోమ్ అనే ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ సడన్గా ఇప్పుడు ఒక ఎపిడమిక్గా మారుతూ ఉంది. ఇది ఒక పాండమిక్గా మారే అవకాశం ఉందా? వందల సంఖ్యల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా వందల సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి. పదుల సంఖ్యలో ఆల్రెడీ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దీని వెనుక బర్డ్ ఫ్లూ లాంటి రీజన్స్ ఉన్నాయా? ఎందుకంటే మనకు తెలుసు లక్షల సంఖ్యలో కోళ్ళు మరణిస్తూ ఉన్నాయి. కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల మనకి ఈ గిలియన్స్ బార్ సిండ్రోమ్ వస్తుందా? ఈ రోగాన్ని ఒక ఎపిడమిక్ నుంచి పాండమిక్గా మారకుండా ఎలాంటి నివారణ చర్యలు మనం పాటిస్తే మంచిది? అండ్ వీటికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు సివియర్గా గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. పోనీ ఇది ఏమైనా అంటువ్యాధి అంటే డెఫినెట్లీ ఇది అంటువ్యాధి కాదు. మనిషి నుంచి మనిషికి పాకే రోగం కాదు. కానీ కూడా సడన్గా ఒక ఎపిడమిక్గా వందల సంఖ్యలో కేసులు నమోదు అవ్వడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే దీనికి కారణం ఏంటి? అసలు గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి మనం ఫస్ట్ చూసుకుందాం. ఇది ఏదైనా వైరస్, బ్యాక్టీరియా మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు మనకి ఏదైనా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిసార్డర్ అంటే మన రోగ నిరోధక శక్తిలో ఒక తీవ్రమైన డిఫెక్ట్ అనమాట. అంటే మన రోగ నిరోధక శక్తియే మన బాడీ సెల్స్, మన హెల్దీ సెల్స్ మీద సడన్గా తిరగబడి అటాక్ చేయడం. అంటే చాలామందికి మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 రకాలుగా ఉన్నాయండి మన అందరిలో ఇమ్యూన్ సిస్టమ్. వీక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వైరస్, బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు కొంత ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నా వాళ్ళు పూర్తిగా బయటపడవచ్చు. అలాగే బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండవు. వాళ్ళ నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ వాళ్ళకి ఎలాంటి హాని జరగదు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది ఎవరికి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి. సో ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళకి శత్రువుగా పనిచేస్తూ ఉంటుంది. వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ లేదా పడని ఆహార పదార్థాలు ఏదైనా పడినప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ బాడీలో ఉన్న వీక్ టిష్యూస్ని అటాక్ చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కొన్ని వందల వేల మందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో బాధపడుతూ ఉన్నారు. 80 రకాల పైనే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద టైప్ చెప్పొచ్చు గిలియన్ బార్ సిండ్రోమ్. సో మీకు ఒకవేళ మీ ఎముకలు వీక్గా ఉన్నాయంటే మీ ఎముకల మీద దాడి జరిగి మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు. స్కిన్ వీక్గా ఉందనుకోండి సోరియాసిస్ కానీ ల్యూకోడర్మా లాంటి కండిషన్స్ రావచ్చు. అలాగే మీ నరాల వ్యవస్థ ఒకవేళ వీక్గా ఉందనుకోండి, నరాల వ్యవస్థ మీద దాడి జరిగి ఆ నరాలు డ్యామేజ్ అయిపోయి కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం, వెన్నుపూస సమస్యలు రావడము, లేదా శ్వాసకోశ సంబంధించిన కండరాలు దెబ్బతిని శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడము, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఒకవేళ మీకు చేతులు తిమ్మిర్లు పట్టడము, నరాల్లో నడకలో మీ బ్యాలెన్స్ తప్పడం, ఇలాంటివి ఏమన్నా మీకులో కనబడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి చేరాల్సిన అవసరం ఉంటుంది. ఎఫెక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ మీ బాడీలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేయచ్చు. మీ గట్ హెల్త్ని మార్చేయచ్చు. మనకంటే బెటర్ ఐక్యూ, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్న ఇమ్యూనిటీ కానీ, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్న గట్ హెల్త్ కానీ మనం మెడిసిన్ రూపంలో మెల్లిమెల్లిగా మన బాడీలో ఉన్న డిఫెక్టివ్ వ్యవస్థని రీప్లేస్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. దానివల్ల క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అన్నీ కూడా సంపూర్ణంగా శాశ్వతంగా పరిష్కారం చేస్తూనే, అలాగే ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ బారిన పడ్డ వాళ్ళకి అక్యుపంక్చర్ అనేది ఒక అద్భుతమైన వైద్యం. ఎందుకంటే ఎస్పెషల్లీ నరాలు, నాడుల మీద పనిచేసే వైద్య విధానం. సో గిలియన్ బార్ సిండ్రోమ్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు ముందే సంప్రదించండి. ఎందుకంటే ఈ ఎపిడమిక్ స్పెషల్గా ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా అటాక్స్ అవుతున్నాయి. సో రోగ లక్షణాలు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే మీరు వస్తే తక్కువ డ్యామేజ్తో మనం బయటపడవచ్చు. అదే కొంచెం లేట్ స్టేజెస్లో వచ్చిన వారికి మళ్ళీ మనం ఫర్దర్ డ్యామేజ్ని నివారించడానికి కూడా మనం ట్రీట్మెంట్ పనికొస్తుంది. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కూడా రివర్స్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతూ ఉంది. సో ఎంత అర్లీగా మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అంత తక్కువ డ్యామేజ్తో బయటపడవచ్చు. సో అందరికీ వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.